పరాశక్తి 2026 ఒక రాజకీయ పీరియడ్ డ్రామా సినిమా. దీనిని ప్రముఖ దర్శకులు సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ సినిమా శివకార్తికేయన్, రవిమోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా జనవరి 10, 2026 పొంగల్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాకు 1960ల కాలంలో జరిగిన హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రూపొందించబడింది. స్టోరీ లైన్ విషయానికొస్తే 1960 కాలంలో భారతదేశంలో హిందీని జాతీయ భాషగా అమలు చేయాలనే నిర్ణయం నేపథ్యంలో తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములు తమ భాష, సంస్కృతి కోసం పోరాడే కథగా సినిమా సాగుతుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఒత్తిడి, రాజకీయ కుట్రలు, ప్రజల ఆగ్రహం ఇవన్నీ కథలో ప్రధాన అంశాలు. చివరికి వారు తమ ఉద్యమాన్ని ఎలా కొనసాగించారు అనేది క్లైమాక్స్లో చూపిస్తారు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శివకార్తికేయన్ తన పాత్రలో మంచి ఎమోషన్ చూపించాడు. అథర్వ కూడా బలమైన పాత్రలు కల్పిస్తాడు. శ్రీలీల పాత్ర చిన్నదైన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. రవిమోహన్ పాత్ర కథలో ముఖ్యమైనది అయినప్పటికీ కొంచెం బలహీనంగా ఉందని కొన్ని రివ్యూలు చెబుతున్నాయి. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ రవి కె. చంద్ర 1960ల కాలాన్ని బాగా చూపించారు. సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్. ఇది ఆయన కెరీర్లో 100వ ఆల్బమ్. ప్రొడక్షన్ డిజైన్ మరియు పీరియడ్ నైట్స్ బాగా రూపొందించారు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే శివకార్తికేయన్ నటన, పీరియడ్ సెట్స్ మరియు విజువల్స్. రాజకీయ నేపథ్యంలో ఉన్న కథ మైనస్ పాయింట్స్. రెండో భాగంలో కథ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని పాత్రలు బలహీనంగా రాయబడ్డాయి. భావోద్వేగం అంతగా పనిచేయలేదు. కొన్ని రివ్యూల ప్రకారం సినిమా మంచి ఆలోచనలతో ఉన్నప్పటికీ కథనంలో కొంత బలహీనత ఉందని తెలుస్తుంది. నా రేటింగ్ 2.5.